రైతు చెప్పిన మాట సిరిస్త్రీకి స్వాగతం। जी मैम, मैंने अपने खेत में अनार बोया हुआ था तो उसमें फल सड़न लग गया है, तो आप कोई उपाय बता सकते हैं जिससे सही हो जाए वो? ఇది కేవలం ఈ రైతు సమస్యే కాదు, ప్రతి సీజన్ దానిమ్మ తోటలో వచ్చే సాధారణ కష్టం। కానీ చింతించకండి, మా దగ్గర బెస్ట్ సొల్యూషన్ ఉంది। దానిమ్మ తోటలో కాయకుళ్ళు మెయిన్గా ఆల్టర్నేరియా, కొలటోట్రైకం మరియు ఆస్పర్జిల్లస్ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది। ఇవి తోటలో అధిక తేమ, వర్షపాతం లేదా తక్కువ వెంటిలేషన్ ఉన్నప్పుడు ఆశిస్తాయి। ఇది పండ్ల ఉపరితలంపై గోధుమ లేదా నల్ల మచ్చలతో ప్రారంభమయ్యి వేగంగా వ్యాపిస్తుంది। పండ్లు కుళ్ళిపోయి రాలిపోవడానికి దారితీస్తుంది। కాయకుళ్ళును ఆపి పంటను రక్షించడానికి ఈ జాగ్రత్తలు పాటించండి। కుళ్ళిన పండ్లను, రాలిన చెత్తను క్లీన్ చేయాలి। ఇలా చేస్తే ఫంగస్ వ్యాప్తిని ఎక్కువ ఆపగలం। శిలీంధ్ర దాడి తీవ్రంగా ఉన్నప్పుడు ఈ కింది పరిష్కారాలను వాడండి। స్కోర్ శిలీంధ్ర సంహారిణి ఎకరాకి 200 ml వాడండి। అలాగే కాత్యాయిని కాంకోర్ 120 నుండి 150 మిల్లీలీటర్లు మరియు అగ్రివెంచర్ డైఫెన్ 15 లీటర్ల నీటిలో 20 మిల్లీలీటర్లను కలిపి వాడాలి। కాబట్టి గుర్తుంచుకోండి, ముందుగానే పంటకు సరైన రక్షణ కల్పిస్తే ఆరోగ్యకరమైన పండ్లు మరియు అధిక లాభాలను పొందవచ్చు। కాయకుళ్ళు వల్ల మీ కష్టాన్ని వృధా కానివ్వకండి। ఇప్పుడు దానిమ్మలో కాయకుళ్ళు గురించి పూర్తిగా తెలుసుకున్నారు కదా। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। ప్రొడక్ట్ లింక్ కావాలనుకుంటే లింక్ అని కమెంట్ చేయండి। మీరు ఏదైనా విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి। మా నెక్స్ట్ వీడియో కోసం వేచి ఉండండి।